హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ యువర్ డే ఈజ్ గోయింగ్ గుడ్. సో ఈరోజు మనం గౌతమ్ గంభీర్ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్, గౌతమ్ గంభీర్, హీ ఈజ్ ద కరెంట్ ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్. సో ఒకసారి మనం గౌతమ్ గంభీర్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే, ఇండియా 2011లో వరల్డ్ కప్ గెలిచింది. ఆ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ ఆడిన ఇన్నింగ్స్ ఒక మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 97 రన్స్ కొట్టి ఆ మ్యాచ్ గెలిపించాడు అగైన్స్ట్ శ్రీలంక. ఆ ఫైనల్లో సెహ్వాగ్, సచిన్ తొందరగా అవుట్ అయిపోయారు. సో అప్పుడు చాలా ప్రెషర్ వచ్చింది ఇండియా మీద ఫస్ట్లోనే. అలాంటి మ్యాచ్ని ఫస్ట్ నుంచి కంట్రోల్ చేస్తూ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇండియా వరల్డ్ కప్ గెలవటంలో చాలా కీ రోల్ ప్లే చేశాడు. బట్ లేటర్ హీ లాస్ట్ హిస్ ఫామ్. సో టీమ్ మేనేజ్మెంట్ తనని టీం నుంచి తీసేశారు. బట్ తన ఇన్నింగ్స్ మాత్రం చాలా స్పెషల్ ఇన్నింగ్స్ అని చెప్పాలి 2011 వరల్డ్ కప్ ఫైనల్లో. ఆ తర్వాత ఐపీఎల్ టీంలో కేకేఆర్ టీంకి కెప్టెన్గా ఆడాడు. కెప్టెన్గా ఆడి 2012, 2014లో ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలిచాడు యాజ్ ఎ కెప్టెన్. ఆ తర్వాత కేకేఆర్ టీము 2021లో కూడా ఫైనల్కి రీచ్ అయ్యింది. బట్ సిఎస్కే టీము ఆ ఫైనల్ గెలిచింది. సో ఆ విధంగా మూడోసారి కేకేఆర్ టీము కప్పు కొట్టలేకపోయింది. బట్ రెండుసార్లు అయితే అప్పటికి 2014 వరకు రెండుసార్లు అయితే కప్పు కొట్టింది యాజ్ ఏ గౌతమ్ గంభీర్ యాజ్ ఏ లీడ్ ఆఫ్ కేకేఆర్ టీమ్. ఆ తర్వాత మళ్ళీ కేకేఆర్ టీము 2024లో గౌతమ్ గంభీర్ని టీంకి కోచ్గా సెలెక్ట్ చేసింది, అపాయింట్ చేసుకుంది. కెప్టెన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్. సో 2024లో గౌతమ్ గంభీర్ యాజ్ ఎ కోచ్, శ్రేయస్ అయ్యర్ యాజ్ ఏ లీడ్. 2024లో కూడా కేకేఆర్ కప్పు కొట్టింది. సో గౌతమ్ గంభీర్ రికార్డ్ చూసుకుంటే యాజ్ ఎ ప్లేయర్గా అండ్ యాజ్ ఎ కెప్టెన్గా, రెండిటిగా, యాజ్ ఎ ప్లేయర్గా అండ్ యాజ్ ఎ కెప్టెన్గా మంచి రికార్డు ఉంది. అండ్ యాజ్ ఎ కోచ్గా కూడా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సక్సెస్ అయ్యాడు. సో ఈ ట్రాక్ రికార్డ్ అంతా చూసి బీసీసీఐ ఏం చేసిందంటే గౌతమ్ గంభీర్ని ఇండియన్ టీంకి కోచ్గా సెలెక్ట్ చేసింది. ఇండియన్ టీంకి కోచ్గా సెలెక్ట్ చేసింది. బట్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా యూజ్ చేశాడు గౌతమ్ గంభీర్ అని టాక్ అయితే ఉంది. బట్ అది వేరే విషయం. సో గౌతమ్ గంభీర్ ఇండియా కోచ్ అయిన తర్వాత ఇండియా టీంలో చాలా చేంజెస్ చేశాడని చెప్పాలి. మెయిన్గా రోహిత్ శర్మని వన్డే క్రికెట్ టీం కెప్టెన్ నుంచి తీసేశాడు. కోహ్లీతో కూడా గౌతమ్ గంభీర్కి పెద్ద మంచి రిలేషన్షిప్ ఏం లేదు. ఎందుకంటే ఐపీఎల్లో ఒకసారి వీళ్ళిద్దరికీ చాలా పెద్ద గొడవ జరిగింది. సో ప్రస్తుతానికైతే కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ తీసుకున్నారు. వాళ్ళు ఓన్లీ వన్డే క్రికెట్ ఆడుతున్నారు. సో రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేసిన తర్వాత గౌతమ్ గంభీర్ కోచింగ్లో శుభ్మన్ గిల్ ఇండియన్ టీంకి కెప్టెన్ అయ్యాడు. సో బేసిక్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క కోచ్కి ఒక్కొక్క కాంబినేషన్ ఉంటుంది. లైక్ కోహ్లీ, రవిశాస్త్రి ఒక కాంబినేషన్, రోహిత్ శర్మ, ద్రవిడ్ ఒక కాంబినేషన్.
అలానే ఇప్పుడు గౌతమ్ గంభీర్ అండ్ శుభ్మన్ గిల్ ఒక కాంబినేషన్ అనే చెప్పాలి ఇండియన్ క్రికెట్ టీంకి. బట్ అన్ఫార్చునేట్గా ఈ కాంబినేషన్ గౌతమ్ గంభీర్ అండ్ శుభ్మన్ గిల్ కాంబినేషన్ అయితే ఇండియన్ క్రికెట్ టీంకి వర్క్ అవ్వటం లేదనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా డౌన్ఫాల్ చూసింది ఇండియా. చాలా మ్యాచెస్ కానీ చాలా సిరీస్ కానీ ఓడిపోయింది. చెప్పాలంటే ఇప్పుడు ఇండియా శ్రీలంక మీద ఆడి ఆఫ్టర్ 27 years శ్రీలంకతో ఓడిపోయింది. శ్రీలంకలో మంచి ప్లేయర్స్ ఉన్నారా అంటే ఇప్పుడు అంత మంచి ప్లేయర్స్ లేరు అనే చెప్పాలి. అలాంటి శ్రీలంక టీం మీద వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇండియా ఓడిపోయింది. తర్వాత మళ్ళీ న్యూజిలాండ్. ఈసారి న్యూజిలాండ్ ఇండియా వచ్చి ఇండియాలోనే వైట్ వాష్ చేసింది. అంటే వైట్ వాష్ అంటే ఒక మ్యాచ్ కూడా ఇండియా గెలవలేకపోయింది న్యూజిలాండ్ మీద. అసలు బేసిక్గా ఏదైనా ఫారిన్ టీమ్స్ ఇండియా వస్తే ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు అనుకుంటారు బయట నుంచి వచ్చిన వాళ్ళు. అలాంటిది న్యూజిలాండ్ ఇండియాని వైట్ వాష్ చేసింది ఇండియాలో. అసలు దాన్ని ఎలా చూడాలో మరి మనకైతే అర్థం కావట్లేదు. ఆ తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా టీము 10 సంవత్సరాల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచింది ఇండియా మీద. ఆ తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా బి టీం, అంటే ఆస్ట్రేలియా మెయిన్ ప్లేయర్స్ నెట్ ప్రాక్టీస్ చేయటానికి యూజ్ చేసే ఆస్ట్రేలియా బి టీం మీద వన్డే సిరీస్ ఓడిపోయింది ఆస్ట్రేలియాలో. T20 సిరీస్ గెలిచింది, బట్ బి టీం మీద ఓడిపోవటం అంటే అది కూడా చాలా బ్యాడ్ థింగ్. తర్వాత వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా సౌత్ ఆఫ్రికా ఇండియాకి వచ్చింది టెస్ట్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు, T20 సిరీస్ ఆడటానికి. సో నిన్న చూసుకుంటే సౌత్ ఆఫ్రికా మీద మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది గౌతమ్ గంభీర్ కోచింగ్లోనే. ఇంకో టెస్ట్ మ్యాచ్, అంటే మొత్తం 2 టెస్ట్ మ్యాచ్లు, ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది, ఇంకో టెస్ట్ మ్యాచ్ ఉంది. అది కూడా పొరపాటున ఓడిపోయిందంటే మళ్ళీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీద కూడా వైట్ వాష్ అయినట్టే. సో అంత దారుణంగా ఉందన్నమాట వీళ్ళిద్దరు కాంబినేషన్, ఎవరిది, శుభ్మన్ గిల్ది అండ్ గౌతమ్ గంభీర్ది. సో మరి బీసీసీఐ టీం ఇలానే గౌతమ్ గంభీర్కి ఇంకా సపోర్ట్ చేసి తనని కోచ్గా కంటిన్యూ చేస్తుందో, లేకపోతే వేరే ఇంకొకరిని ఎవరినైనా ఇండియా టీంకి కోచ్గా సెలెక్ట్ చేస్తుందో చూడాలి. బట్ డౌన్ఫాల్ అయితే చాలా అయిందని చెప్పాలి. నా వరకు నేనైతే గౌతమ్ గంభీర్ ఎందుకంటే తన డెసిషన్స్లో ఒక ప్లానింగ్ ఉండట్లేదు సరిగ్గా, ఒక స్ట్రాటజీ ఉండట్లేదు. అండ్ అది కాకుండా తనకిష్టమైన ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తున్నాడు టీంలో. లైక్ శోభిత్ రాణా, వాడేంటంటే అస్సలు ఆడట్లేదు, అయినా కూడా కంటిన్యూ చేసాడు టీంలో. ఇక అన్ని సైడ్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక మనం వీడిని కంటిన్యూ చేయలేము అనే స్టేజ్లో తనని తీసేశాడు. కానీ లేకపోతే తనకి ఇష్టమైన ప్లేయర్స్ని ఆడకపోయినా కూడా కంటిన్యూ చేపించి మ్యాచెస్ ఓడిపోవటానికి ఒక రీజన్ అయ్యాడు గౌతమ్ గంభీర్. సో చూడాలి మరి వీళ్ళు బీసీసీఐ వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో. అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, ఎందుకంటే చాలా దారుణమైన స్టేజ్లో ఉందని చెప్పాలి. ఇండియా బయట వెళ్ళి ఆడకపోవటం వేరు, ఇండియా టీం ఇండియాలోనే ఆడకపోవటం వేరు. ఎందుకంటే మనం ఎప్పుడూ చూడలేదు అసలు ఇండియాలో ఇంత దారుణంగా ఆడటం. సో చాలామందికి అయితే గౌతమ్ గంభీర్ని తీసేస్తే బాగుంటుంది యాజ్ ఏ కోచ్గా అని అంటున్నారు. మరి మీరైతే ఏమంటారు? మీరు సపోర్ట్ చేస్తారా గౌతమ్ గంభీర్ని? మీ ఒపీనియన్ కామెంట్లో షేర్ చేయండి. అండ్
If you like this video, please like and share this video, and please subscribe to my channel. Thank you, and I will see you in my next video. Till then, take care. Bye.